ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అనేది ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ లో మనం ఒక అప్లికేషన్ ని ఒక 2 సర్వర్స్ మీద రన్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు దాని మీద లోడ్ పడుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం లోడ్ బ్యాలెన్స్ అని మెయింటైన్ చేస్తాం. అంటే ఆ 2 సర్వర్స్ మీద లోడ్ పెరిగితే, లేదా ఒక సింగిల్ సర్వర్ తీసుకుందాం, ఆ సింగిల్ సర్వర్ మీద లోడ్ పెరిగితే ప్రాబ్లం కాబట్టి ఆ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడానికి మాన్యువల్ గా సర్వర్ ని స్టాప్ చేసి హార్డ్వేర్ అప్గ్రేడ్ చేయడం, లేదంటే లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేసి ఇంకొక 2 or more సర్వర్స్ యాడ్ చేసి ఆ 3 సర్వర్స్ ని ఒక గ్రూప్ లో యాడ్ చేసి టార్గెట్ గ్రూప్ లో ఆ టార్గెట్ గ్రూప్ మీద లోడ్ బ్యాలెన్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా వచ్చిన ట్రాఫిక్ ని అది డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఆ లోడ్ అనేది ఆ 3 సర్వర్స్ కి మనం రీసెండ్ చేయడం జరుగుతుంది కండిషన్. సో మనకి ఆటో స్కేలింగ్ అనేది చెప్పే ముందు లోడ్ బ్యాలెన్స్ అని మనం దేనికోసం రెడీ చేసుకున్నాం అంటే, సర్వర్స్ మీద లోడ్ అనేది ప్రాపర్ గా పెరుగుతున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం డెవలప్ చేసుకోండి. ఇప్పుడు లోడ్ ఇంకా పెరిగింది ఏం చేస్తాం? సర్వర్స్ మీద జనరల్ గా 3 సర్వర్స్ పెట్టాము, లోడ్ ఇంకా పెరుగుతుంది, అప్పుడు ఏం చేస్తాం? ఇంకా యాడ్ చేస్తాం. అలా మనం నెంబర్ ఆఫ్ సర్వర్స్ యాడ్ చేసుకుంటాం. సో లోడ్ తగ్గిపోయింది సడన్ గా, ఏం చేస్తాం అప్పుడు? ఇదంతా మాన్యువల్ గా చేయాల్సింది. ఇదంతా మాన్యువల్ గా చేయకుండా ఆటోమేటిక్ జరిగితే ఏంటి బెనిఫిట్ ఏంటి? టైం సేవ్ అవుతుంది, ఎంప్లాయీ మీద వర్క్ లోడ్ తగ్గుతుంది. సో ఇదంతా ఆటోమేటిక్ గా జరగాలంటే మనకి దీంట్లో ఆటో స్కేలింగ్ అనే ఒక సర్వీస్ ఉంది. దాన్ని అప్లికేబుల్ చేస్తే లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సర్వర్స్ యాడ్ చేస్తుంది, లోడ్ డౌన్ అయితే ఆటోమేటిక్ గా సర్వర్స్ ని టెర్మినేట్ చేస్తుంది. అంటే మాన్యువల్ వర్క్ తగ్గించేసి అదే ఆటోమేటిక్ అన్ని చేసుకుంటుంది. అయితే మనం చెప్పాలి, లోడ్ పెరిగితే 2 యాడ్ చేయి, లోడ్ తగ్గితే ఆ 2 డిలీట్ చేశాను అందుకు రూల్ పెడతాము. 60% లోడ్ పెరిగితే 2 యాడ్ చేయి, 60% లోడ్ తగ్గితే 60% లోడ్ తగ్గిపోతే 2 టెర్మినేట్ చేశాను. అంటే మనం లోడ్ పెరిగినప్పుడు రూల్ అప్లై చేయాలి, లోడ్ డౌన్ అయినప్పుడు రూల్ అప్లై చేయాలి. ఇలా మనం చేసామనుకోండి, అదే ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే లోడ్ పెరగాలనే ఆటోమేటిక్ గా సర్వర్స్ యాడ్ చేస్తుంది, లోడ్ డౌన్ అవ్వగానే ఆటోమేటిక్ గా సర్వర్స్ ని టెర్మినేట్ చేస్తుంది. రెగ్యులర్ కూడా సర్వర్స్ రెండు అలాగే ఉంటాయి. ఇందులో ఏ సర్వర్ ఉంటుంది, ఏ సర్వర్ ఉంటుంది అంటే అవన్నీ సేమ్ అప్లికేషన్ ఉన్నాయి కాబట్టి అందులో ఏ సర్వర్ అయినా టెర్మినేట్ అయిపోవచ్చు, ఏ సర్వర్ అయినా రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మినిమం మనకు రెండైతే రన్ అవుతూ ఉంటాయి. అది కాబట్టి ఆటో స్కేలింగ్ సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే హై అవైలబిలిటీ. సర్వర్స్ ఎప్పుడు అప్లికేషన్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది. సర్వర్స్ అప్లికేషన్ సర్వర్స్ ఆల్వేస్ అవైలబుల్. ఒక సర్వర్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్ రెండో సర్వర్ ఇప్పుడు ఆటో స్కేలింగ్ అప్లై చేస్తుంది, ఒక సర్వర్ ఫెయిల్ అయింది అంటే ఏం చేస్తుంది? ఇంకో సర్వర్ ని యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఆటో స్కేల్ అప్లై చేసినప్పుడు లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది? ఇంకో సర్వర్ యాడ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ ని ఇందులో ఎక్కువగా ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఆటో స్కేల్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వర్టికల్ స్కేలింగ్ అని, రెండోది హారిజాంటల్ స్కేలింగ్ అని. వర్టికల్ స్కేలింగ్ ఏంటంటే సర్వర్ మీద లోడ్ పెరిగితే సర్వర్ ని అప్గ్రేడ్ చేసుకుంటాం మాన్యువల్ గా, లోడ్ తగ్గితే సర్వర్ ని డౌన్ చేసుకుంటాం. అంటే అప్గ్రేడ్ అయిన సర్వర్స్ మళ్ళీ డౌన్ చేస్తాం. అంటే మాన్యువల్ గా చేయాలి. ఇక్కడ లోడ్ పెరిగింది 2 యాడ్ చేయాలి మాన్యువల్ గా, లోడ్ డౌన్ అయింది 2 రిమూవ్ చేసేయాలి. ఇదంతా మాన్యువల్ వర్క్ అండి. హారిజాంటల్ స్కేలింగ్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది. లోడ్ పెరగగానే 16% లోడ్ రీచ్ అవ్వగానే 2 యాడ్ అవుతాయి. ఎప్పుడైతే లోడ్ 30% పడిపోయిందో అప్పుడు ఏమవుతాయి? 2 డిలీట్ అయిపోయి. ఇప్పుడు మనకు 2 రన్ అవుతున్నాయి, ఒకటి రన్ అవుతుంది అనుకున్నాం సర్వర్, 60% నుంచి 90% వెళ్ళిపోవచ్చు. కానీ 60% దగ్గర మనం ఏం చేసామంటే ఈ సర్వర్ మీద లోడ్ 60% పెరిగితే యాడ్ చేయమని చెప్పారు. ఎన్ని? 2 అంటున్నాం. సో ఎన్ని యాడ్ చేస్తుంది? 2 యాడ్ చేస్తుంది. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు 1+2 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 సర్వర్స్ మీద లోడ్ 30% ఉంది ప్రజెంట్, లోడ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్ గా 2 ఏమవుతాయి? డిలీట్ అయిపోయి. ఇక్కడేమో +2 అనమాట, ఇక్కడేమో -2. లోడ్ పెరిగితే 2 యాడ్ అవుతుంది. లోడ్ మొత్తం ఎన్ని ఉంటాయి? 1+2 3 రన్ అవుతూ ఉంటాయి. ఈ 3 సర్వర్స్ మీద లోడ్ 60 బిలో ఉంటే ఓకే, 60 బిలో ఉంటే ఓకే. కానీ 30 వెళ్ళిపోయింది అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 3 రన్ అవుతుంది, సడన్ గా లోడ్ తగ్గిపోయింది, అప్లికేషన్ ఎవరు యాక్సెస్ చేయట్లేదు, 30% వెళ్ళిపోయింది. 3 సర్వర్స్ మీద లోడ్ ఎంత ఉంది? ఇప్పుడు 30% ఉందన్నమాట. వెంటనే ఏం చేస్తుంది? లోడ్ లేదు కాబట్టి ఆ 2 సర్వర్స్ మళ్ళీ ఏం చేస్తుంది? రిమూవ్ చేస్తుంది. కాబట్టి లోడ్ పెరిగితే యాడ్ చేయడం, లోడ్ డౌన్ అవ్వగానే టెర్మినేట్ చేయడం. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ మనం చేయడానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర మన అప్లికేషన్ తో ఒక ఇమేజ్ రెడీగా ఉండాలి. ఆల్రెడీ మన దగ్గర ఒక ఇమేజ్ మనం రెడీగా పెట్టుకున్నాం. ఇదే కదా నేను మనం రెడీ చేసుకుంది ఇమేజ్. ఇమేజ్ లో అప్లికేషన్ చెప్పండి. ఇమేజ్ లో అప్లికేషన్ ఉంది, ఇంజనీరింగ్స్ అనే అప్లికేషన్. మనం ఇది ఇమేజ్ స్నాప్షాట్, దీని ఏం చేయాలి? మనం ఇమేజ్ కింద మార్చాం. కాబట్టి యాక్షన్ లోకి వెళ్ళి క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ స్నాప్షాట్. యాప్ పిఎంఎల్. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఇమేజ్ రెడీగా ఉందని చూద్దాం. ఇది ఒకటి.
ఇది డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా డిలీట్ చేసుకుంది, ఇది పాతది నేను డిలీట్ చేసేద్దాం. అంటే ఇక్కడ ఏంటో డీ రిజిస్టర్ ఇమెయిల్ వెళ్తుంటే ఏం చేస్తాం, అలా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మన దగ్గర మనం రెడీ చేసుకున్న యాప్ ఈఎంఐ ఓకే, ఇది రెడీగా ఉందా, అవైలబుల్. నేను ఇప్పుడు ఇన్స్టెంట్స్ ఏమి లాంచ్ చేయండి, ఆటోమేటిక్ అవే లాంచ్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ ఇమేజ్ రెడీగా ఉంటుంది మన దగ్గర. సో దీంట్లో మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేసామంటే ఇమేజ్ రెడీగా ఉంది మన దగ్గర, ఇమేజ్ ని రెడీ చేసుకున్నాం. ఇది రెడీ చేయాలి మీకు చెప్పే ఆల్రెడీ నేను లోడ్ బ్యాలెన్స్ అని. మనం చేయాల్సిన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఏం చేయాలి, టెంప్లెట్. ఇప్పుడు టెంప్లెట్ ఉంది, దీన్ని డిలీట్ చేస్తున్నాను, మనకు అవసరం లేదు. యాప్స్ దానికి V1 అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తాం. వర్షన్ ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక వర్షన్ నెంబర్ V1, మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తే V2 అని ఇస్తాం, మళ్ళీ అప్డేట్ చేస్తే టెంప్లెట్ V3. అలా మనం ఇక్కడ ఏమన్నా ఎంచుకోవచ్చు. మనం కావాలి ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి, ఇమేజ్ కావాలి. మై ఇమేజ్ లోకి వెళ్తే ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకున్న ఇమేజ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో తీసుకుంది, కీపేడ్ M2 సో ఇక్కడ నెట్వర్క్ సంబంధించి మీరు చూస్తే ఇక్కడ డిపిసి కనిపిస్తుంది మనకి. ఇంటర్నెట్ లో డిపిసి కనిపించదు, ఏమడుతుంది, డైరెక్ట్ గా సబ్జెక్ట్ అడుగుతుంది. సో దీంట్లో మన సబ్జెక్ట్ ఏది మనకు ఎలా తెలుస్తుంది, చాలా ఉన్నాయి ఇందులో. డేవ్ ఎన్విరాన్మెంట్ తీసుకుందాం, ఇది పలానా డిపిసి అని మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి, దీన్ని బట్టి అని తెలుస్తుందా ఇది పలానా డిపిసి అని చెప్పగలరు ఎవరైనా మీరు. డేవ్ ఎన్విరాన్మెంట్ తీసుకుందాం, ఇది పలానా డిపిసి సంబంధించిన సబ్జెక్ట్ మీకు ఎవరు చెప్పగలరా, ఒకరు చెప్పాలి, చెప్పగలరా చెప్పలేరా. విపిసి ఐడి ఉంది కదా, చూడండి విపిసి ఐడి ఎంత ఉంది ఇక్కడ, లాస్ట్ ఎంత ఉంది, D14 ఉంది. సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు, విపిసిలోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కావాలి అంటే. మనం ఇప్పుడు తీసుకుంటున్న ఈ టెంప్లెట్ ఓవర్ విపిసి ఇది తీసేసేనా, ఇదే కదా. కాబట్టి మీకు ఎప్పుడైనా డౌట్ ఉందనుకోండి ఇలా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ సబ్నెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిందండి టీసీఎస్ విపిసికి సంబంధించి. నెక్స్ట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్, టెస్ట్ ఎస్జీ. ఇంక నేనేం తీసుకోవట్లేదు ఇక్కడ, బై డిఫాల్ట్ వాల్యూమ్ ఆటోమేటిక్ అదే తీసుకుంటే 8 GB ఉంది. క్రియేట్ లాంచ్ టెంప్లెట్, టెంప్లెట్ రెడీగా ఉంది. స్టెప్ 1 ఏంటి, ఇమేజ్ రెడీ చేసుకోండి. స్టెప్ 2 ఏంటి, ఆ ఇమేజ్ తో టెంప్లెట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా. ఇప్పుడు మన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, మనకి టెంప్లెట్ క్రియేట్ అయింది కాబట్టి ఇది మన టెంప్లెట్. మన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మనకి లోడ్ బ్యాలెన్స్. ఏం కావాలి, లోడ్ బ్యాలెన్స్. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఫస్ట్. క్రియేట్ టార్గెట్ గ్రూప్, ఇన్స్టెంట్ ఇక్కడ యాప్ టీసీ 1 ఇచ్చాం. మనం ఏం తీసుకున్నాం, టీసీపీ తీసుకున్నాం. ఇప్పుడు హెచ్టిపి తీసుకున్నాం. మన నెట్వర్క్ ఏంటి, టీసీఎస్ సిపిఎస్. నెట్వర్క్ ఏంటి, టీసీఎస్ సిపిఎస్. నేనేం మార్చట్లేదు ఇక్కడ. నెక్స్ట్ రిజిస్టర్ టార్గెట్స్ అంటుంది, ఇక్కడే ఉంది క్రియేట్ టార్గెట్ గ్రూప్. మామూలు ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ గ్రూప్ కి ఇన్స్టెంట్స్ ని యాడ్ చేయాలి. నేను యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా, ఇన్స్టెంట్స్ లేవు కదా. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి మనకి, నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, లోడ్ బ్యాలెన్స్. గో టు లోడ్ బ్యాలెన్స్, క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. నేనేం తీసుకున్నాం, నెట్వర్క్ తీసుకున్నాం. ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నాం. లోడ్ బ్యాలెన్స్ ALB 1 తీసుకున్నాం. ఇంటర్నెట్ ఫేసింగ్ నెట్వర్క్ అడుగుతుంది. నెట్వర్క్ ఏం ఇవ్వాలి మనం, టీసీఎస్. నెక్స్ట్ దాని అండర్లో ఉన్న ఫ్రీ అవైలబిలిటీ జోన్స్ ని సెర్చ్ చేసుకుంటుంది. అంటే ఈ ఫ్రీ అవైలబిలిటీ జోన్స్ లో ఏ జోన్ లో అయినా ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఏమడుగుతుంది, సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ అవుతుంది, తీసేసేయండి.
దీంట్లో మంది ఏది ఎస్ఎస్సి లిజనర్ అంటారు ఒకటి. ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సారీ, ఏం సెలెక్ట్ చేసుకోవాలి? టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అదే కదా టార్గెట్ గ్రూప్. ఓకే, ఇక్కడ చూడొచ్చు క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. సో స్టెప్ 3 కూడా అయిపోయింది. స్టెప్ 1 ఏంటి? ఇమేజ్ క్రియేషన్. ఆల్రెడీ ఇమేజ్ మన దగ్గర ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. స్టెప్ 2 ఏంటి? టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాం. స్టెప్ 3 ఏంటి? లోడ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆటో స్కేలింగ్. సో ఆటో స్కేలింగ్ లోకి వెళ్తే ఆటో స్కేలింగ్ లో క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అని దీన్ని క్లిక్ చేయండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏంటి? యాప్ ఏఎల్. ఏఎల్ అంటే ఆటో స్కేలింగ్ అని. ఇక్కడ ఏమడుతుంది? లాంచ్ టెంప్లెట్. టెంప్లెట్ రెడీగా ఉందా? ఇదేనా టెంప్లెట్ ముందు? కాదా? చెప్పాలి. టెంప్లెట్ తీసుకుంది. ఆటోమేటిక్ లోనే వచ్చిందా? ఇట్లా ఏమేమైపోయింది? ఆ టెంప్లెట్ లో మనం తీసుకున్న టెంప్లెట్ ఐడి, ఇన్స్టెంట్ టైప్, ఇమేజ్ ఐడి, దానికి సంబంధించి వర్షన్, ఇవన్నీ యాడ్ అయిపోయాయి. కీ పేరు యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అనంటే ఇక్కడ ఏమడుగుతుంది? ఏ నెట్వర్క్ లో కావాలడుగుతుంది? టీసీఎస్. ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ ఏం కావాలడుగుతుంది? అన్ని కావాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి నెట్వర్క్ సెలెక్ట్ అయిపోయింది, అవైలబిలిటీ జోన్ కూడా సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంటర్నెట్ టైప్ రిక్వైర్డ్. సారీ, ఇన్స్టెంట్ టైప్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ అడుగుతుంది లోడ్ బ్యాలెన్స్ ఏమైనా కావాలా? ఎస్, లోడ్ బ్యాలెన్స్ ఉంది మన దగ్గర రెడీగా. అటాచ్ టు అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్స్. చూస్ ఫ్రమ్ యువర్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ చూడండి, ఉన్న లోడ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసి యూపీసీ లాట్ సారీ లాటిక్ ఇంటిగ్రేషన్ ఆప్షన్. నో యూపీసీ లాటిక్ సర్వీస్. అటాచ్ టు యూపీసీ లాటిక్ సర్వీస్. ఇది న్యూ యాడ్ అయిందంటే ఆప్షనల్, ఇది వదిలేసేయండి. ఇక్కడ చూడండి, టర్న్ ఆన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ హెల్ప్ చెక్. ఇది కూడా కొత్తగా యాడ్ అయింది. మానిటరింగ్ ఎనబుల్ అంటే ఇక్కడ మానిటరింగ్ టూల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇందులో ఇది కొత్తగా యాడ్ అయిందండి. టు ఇంప్రూవ్ నెట్వర్క్ క్యాపబిలిటీ అండ్ స్కేలబిలిటీ. డిఫాల్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది గ్రూప్ సైజ్, డిజైన్ కెపాసిటీ 1, మినిమం 2, మాక్సిమం 4. సారీ 4 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు స్కాల్ పాలసీ ఆప్షనల్. ఈ పాలసీ తర్వాత ఇస్తాం మనం. ఈ పాలసీ తర్వాత ఇస్తాము. మనకి ఎన్ని సర్వ్స్ కావాలి? మనకు కావాల్సినప్పుడు మినిమం 2 ఉండాలి, మాక్సిమం 4 ఉండాలి. అయితే ఇక్కడ డిజైన్ కూడా 2 నైస్. మనకు కావాల్సిన 2, మినిమం అయితే ఇప్పుడు 2 ఉండాలి, మాక్సిమం 4 ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ నోటిఫికేషన్ అంటారు. యాడ్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఆటో స్కేలింగ్ అనేది ఏం చేస్తుంది? లోడ్ పెరిగితే ఇన్స్టెంట్స్ ని యాడ్ చేస్తుంది, లోడ్ డౌన్ అయితే ఇన్స్టెంట్స్ ని టెర్మినేట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఏం కావాలి? నోటిఫికేషన్ రావాలి కదా. నోటిఫికేషన్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇందులో ఎస్ఎన్ఎస్ అనే సర్వీస్ ఉంది. ఏంటంటే ఎస్ఎన్ఎస్, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఇది ఒకసారి మనకు వర్కౌట్ అవుతుంది. 10% వర్కౌట్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇందులో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఏం చేస్తాం? గ్రూప్ క్రియేట్ చేస్తాం. టాపిక్స్ లోకి వెళ్ళి, టాపిక్ అంటేనే గ్రూప్ అనమాట. టాపిక్ అంటేనే గ్రూప్. ఆల్రెడీ 2 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ స్టాండర్డ్ తీసుకున్నాం. గ్రూప్ నేమ్ ఏంటంటే టెస్టింగ్ గ్రూప్ అని తీసుకున్నాం. గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ గ్రూప్ లో మనం ఏం చేస్తాం అంటే గ్రూప్ మెయిల్ ఐడి యాడ్ చేస్తాం. ఏం చేస్తాం? గ్రూప్ మెయిల్ ఐడి యాడ్ చేస్తాం. క్రియేట్ సబ్స్క్రిప్షన్. ఈ మెయిల్ తీసి ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. ఏమడుగుతుంది? మెయిల్ ఐడి అడుగుతుంది. ఒక మెయిల్ ఐడి ఇద్దాం. ఓకే, ఈ మెయిల్ ఐడి తీసుకుందాం.
ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తాం, గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ కి మెయిల్ ఐడి యాడ్ చేస్తాం, చేసి క్రియేట్ సబ్స్క్రిప్షన్. ఓకే, సారీ చెక్ చేద్దాం. ఆల్రెడీ ఆ మెయిల్ వాడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వచ్చిందా? ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది ఇక్కడ ఏముంది, పెండింగ్ అని ఉంది. మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ ఏముంది, కన్ఫర్మ్. అంటే ఇప్పుడు ఆ మెయిల్ ఐడి మనకి రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆటో స్కానింగ్ దగ్గర ఏముంది, యాడ్ నోటిఫికేషన్ ఉంది కదా, యాడ్ నోటిఫికేషన్. ఇక్కడ మనం నోటిఫికేషన్ ని యాడ్ చేయాలి. ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఆల్రెడీ మనం ఒకటి క్రియేట్ చేశాం, అవునా? పెండింగ్ అని ఒకసారి రీలోడ్ చేయండి. కన్ఫర్మ్ అయిందా? ఇలాంటి గ్రూప్స్ మన దగ్గర ఏమైనా చెప్పండి. మన దగ్గర 3 ఉన్నాయి. ఇందులో మనకి ఎందుకు ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇంట్లో మెయిల్ ఐడి ఏముంది, దీన్ని యాడ్ చేసి ఉంది. ఇంకో గ్రూప్ తీసుకుంది, దీంట్లో మెయిల్ ఐడి ఏముంది, ఎన్జీ సాఫ్ట్వేర్ ఉంది. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ లో మనం ఏ గ్రూప్ అయినా వాడుకోవచ్చు కదా. ఎందుకు వాడుకోవాలంటే ఈ గ్రూప్ మెయిల్ ఐడి యాడ్ చేయగలనే అప్పుడు ఇన్స్టెంట్ లాంచ్ అయింది అనుకోండి, మీకు మెయిల్ అలర్ట్ వస్తుంది. ఏమని, ఇన్స్టెంట్ యాడ్ అయింది. ఇన్స్టెంట్ టెర్మినేట్ అయింది అనుకోండి, మెయిల్ అలర్ట్ వస్తుంది, ఇన్స్టెంట్ టెర్మినేట్ అయిందని. ఇవన్నీ మనకి అలర్ట్స్ వస్తాయి ముందుగానే అనమాట. అలర్ట్స్ రావడానికి ఏం చేశామంటే ఇక్కడ ఎస్ఎన్ఎస్ అనే టాపిక్. ఎస్ఎన్ఎస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరంతా కంప్లీట్ వర్క్ చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్ మీద. ఆ ప్రాజెక్ట్ లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇంకో గ్రూప్ మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాం. ఇక్కడ గ్రూప్ మెయిల్ ఐడి అంటే ఏంటంటే గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ నేమ్ ఏంటి, ఇక్కడ టెస్టింగ్ గ్రూప్ అనమాట. ఆ గ్రూప్ ఏమి ఇచ్చాను, గ్రూప్ మెయిల్ ఐడి ఇచ్చి. ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ లాంచ్ అయింది అనుకోండి, ఆ గ్రూప్ మెయిల్ ఐడికి ఏమవుతుంది, అలర్ట్ వస్తుంది. అది మీ అందరికి వస్తుంది. అది మీ అందరికి వస్తుంది. అంటే మీలో ఒకరికి వచ్చింది అనుకోండి, వాడు చూడకపోతే ఆ ఇష్యూ వచ్చింది, వాడు చూడకపోతే అందుకని గ్రూప్ వస్తుంది అనమాట, అలర్ట్ అవడానికి ముందు. కాబట్టి మనం అలర్ట్ అవడానికి ఏం చేసామంటే ఎస్ఎన్ఎస్ అనే ఒక సర్వీస్ ఇవ్వాలి. ఈ సర్వీస్ లో ఏం చేసామంటే ఫస్ట్ టాపిక్ అంటే ఏంటి, ఇక్కడ గ్రూప్ అనమాట. ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ఏం చేసాం, ఈమెయిల్ అడ్రస్ ని సబ్స్క్రిప్షన్ చేశాం. ఇప్పుడు ఆ గ్రూప్ యాక్టివేట్ అయ్యింది. అలాంటి గ్రూప్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. ఇందులో ఏ గ్రూప్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేశాను, ఇది ఇంకా ఇక్కడ యాక్టివేట్ అయింది. ఇక్కడ మనకు కనిపిస్తుందా, 2 వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని లాగిన్ అయ్యి చేస్తున్నాం. ఇది మళ్ళీ ఇక్కడ 3 రావాలి, ఏం చేయాలి తెలుసా, ఇది మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. చేసి మళ్ళీ స్టెప్ బై స్టెప్ మొత్తం చేసుకుని రావాలి. అందుకని ఏం చేస్తున్నాను, నేను 3 గ్రూపులు ఉన్నాయి కదా, ఈ గ్రూప్ వాడదు. ఓకేనా? ఈ గ్రూప్ మెయిల్ ఐడి ఏముంది, గ్రూప్ ఎలా కలిసి మీకు చూపించి ఆల్రెడీ, అవునా? ఇది ఎలా క్రియేట్ అయిందో, ఇది ఎలా క్రియేట్ అయిందో మీకు చూపించాను. అయితే నేను ఈ గ్రూప్ వాడలేదు, ఈ గ్రూప్ వాడుతున్నాను, మై టెస్ట్ 1 అనే గ్రూప్ వాడుతున్నాను. ఈ గ్రూప్ మెయిల్ ఐడి ఏముంది, ఎన్జీ సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు ఏమైనా ఇన్స్టెంట్ యాడ్ అయితే దానికి నోటిఫికేషన్ వెళ్తుంది, ఎందుకంటే ఆ గ్రూప్ మెయిల్ ఐడి ఉంది కాబట్టి దానికి వెళ్తుంది. ఇప్పుడు ఈ గ్రూప్ కి ఇంకో మెయిల్ ఐడి యాడ్ చేసుకోవాలనుకోండి, క్రియేట్ సబ్స్క్రిప్షన్ అని మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి యాడ్ చేయండి, మీ ఇష్టం. అలా గ్రూప్ కి ఎన్ని మెయిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఉన్న ఈ 2 గ్రూపులు, అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట. అప్డేట్ అయితే 3 కూడా యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నదాన్ని పడేస్తున్నాం. ఎన్జీ సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంది, ఉందా లేదా? ఈ సీటుకి అయితే హెచ్వైడ్ అనే మెయిల్ ఐడి ఉంది, దీనికైతే ఎన్జీ సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నోటిఫికేషన్ ఏమైనా వస్తుంది చెప్పండి, కింద ఏముంది, ఇన్స్టెంట్ లాంచ్ చేసినా, ఇన్స్టెంట్ టెర్మినేట్ చేసినా, ఇన్స్టెంట్ ఫెయిల్ అయినా, ఇన్స్టెంట్ ఫెయిల్ టు లాంచ్ అంటే టెర్మినేట్ చేసినప్పుడు ఫెయిల్ అయినా నోటిఫికేషన్ రావాలి. కాబట్టి ఈ 4 ఆప్షన్స్, ఈ 4 యాక్షన్స్ జరిగినప్పుడు, ఈ 4 టాస్క్లు జరిగినప్పుడు మనకి మెయిల్ అలర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ ట్యాగ్ ఉంది కదా, ఇదేంటంటే ఇప్పుడు మీ ఇన్స్టెన్స్ ఏ ట్యాగ్ నేమ్తో కావాలి, లాంచ్ అయ్యే ఇన్స్టెన్స్ నేను ఇస్తున్నాను. ట్యాగ్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే టెస్ట్ సర్వర్స్ అనే నేమ్తో నాకు ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ అయిపోయింది, రివ్యూ, క్రియేట్ ఆటో స్కేలింగ్. ఒక్కసారి ఇక్కడ చెక్ చేయండి డూప్లికేట్ అని చెప్పేసి. ప్రజెంట్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఉన్నాయా రన్నింగ్ లో, ఏమి ఏమన్నా ఉన్నాయా, నథింగ్. ఇప్పుడు నేను ఫినిష్ చేస్తున్నా, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అని క్రియేట్ చేయమన్నాను. డిజైర్డ్ కెపాసిటీ 2, మినిమం 2, మాక్సిమం 4 ఉన్నాం. ఇక్కడ చూడండి 2 లాంచ్ అవ్వాలి సర్వర్స్ ఆటోమేటిక్ గా. లాంచ్ అయ్యాయి, లాంచ్ అవుతున్నాయా, టెస్ట్ సర్వర్స్ అని. అర్థమైందా కాన్సెప్ట్? కాబట్టి మనం మినిమం 2 అన్నాం, డిజైర్డ్ 2 అన్నాం. ఇప్పుడు ఈ 4 ఎప్పుడు అవుతాయి, లోడ్ పెరిగి, లోడ్ పెంచాలి మనం, అప్పుడే 2 యాడ్ అవుతాయి. దీని లోడ్ పెంచాలంటే ఏం చేయాలి, మనం బయట చెప్పాలి. దీంట్లో మరి ఏమో చెప్పండి, 2 సర్వర్స్ క్రియేట్ అయ్యాయి, దీంట్లో ఏముంది, అప్లికేషన్ ఉంది. బట్ దాన్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇప్పుడు డిఎన్ఎస్ మన దగ్గర ఉంది కదా, చూడండి ఒక డిఎన్ఎస్, ఏ డిఎన్ఎస్, లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్. వెళ్ళి లోడ్ బ్యాలెన్సర్ ని సెలెక్ట్ చేసుకుని
ఇదే డిఎన్ఎస్ ఇది కాపీ చేయండి. మీరు బ్రౌజర్లో క్లిక్ చేస్తే మీకు ఏం రావాలండి, అప్లికేషన్ కావాలి. ఆటో స్కేల్ తో ఆటోమేటిక్గా రెండు క్రియేట్ అయ్యాయి, బట్ దాంట్లో ఏమి ఉండాలి, అప్లికేషన్ ఉండాలి. చూడండి అప్లికేషన్ వచ్చిందా, అర్థమైంది కాన్సెప్ట్. ఇంకా ఉంది, అయిపోయింది అనుకున్నారా? యాక్చువల్లీ ఈ టాపిక్ క్లాస్ 5 రోజులు చెప్పాను, 5 రోజులు చెప్పాను. అంటే ఒక్కోసారి ఏంటంటే మనకు అన్ని అలా కుదురుతాయి. నిన్న లోడ్ బ్యాలెన్స్ అయిపోయింది కదా, ఇమేజ్ రెడీగా ఉంటుంది ఇక్కడ, కాబట్టి మనకి ఒక రోజు కవర్ అయిపోయింది. నిన్న లోడ్ బ్యాలెన్స్ చెప్పాను, దానికి ఒక రోజు కవర్ అయిందా మనకి లేదా ఈ రోజు. ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ కూడా చెప్పేసుకున్నాం మళ్ళీ రెండోసారి, అవునా, 2 రోజులు కవర్ అయింది. అలా మనకి ఏంటంటే ఒకసారి టాపిక్ ఏమవుతుందంటే ఒక రోజు టీవీ చెప్పాను, అలా ఇక్కడ మనకి 3 డేస్ కవర్ అయ్యింది. సో మనకి ఈ రోజు ఇది ఒక రోజులో అయిపోయింది ఉంటా, మీకే ఫస్ట్ టైం అయింది ఒక రోజు. కాబట్టి అప్లికేషన్ రెడీ అయిపోయింది, లోడ్ బ్యాలెన్స్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏది పోయినా క్లాస్ అంతా అయిపోతుంది, ఇంకా మళ్ళీ రేపే క్లాస్ కంటిన్యూషన్. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఒకసారి మీరు చూస్తే పర్ఫెక్ట్ గా అంతా జరిగిపోయింది. ఇంకా మనకి ఫైనల్ రిజల్ట్ ఏం కావాలి, లోడ్ పెంచాలి. ఇంకా అవ్వలేదు, ఇంకా ఫార్వర్డ్ డైరెక్ట్ ఉంది సినిమా. లోడ్ పెంచాలి, 2 సర్వర్స్ యాడ్ అవ్వాలి. లోడ్ డౌన్ అయిపోతే ఆ 2 సర్వర్స్ డెలివరీ అయిపోవాలి. ఇప్పుడు మీరు ఎవరైనా ట్రై చేయండి ఈ సర్వర్స్ రిలీజ్ చేయడానికి, మళ్ళీ క్రియేట్ అయిపోతాయి. ఎందుకని, ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యాయి కాబట్టి డిలీట్ అయిపోతారు. మినిమం 2 అలా ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఒక సర్వర్ తీసుకుని ముందు కాదు, మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ మన ట్యాగ్ నేమ్ ఉందండి, టెస్ట్ సర్వర్. ఇప్పుడు మనం ఇంకొక యాక్టివిటీ చేయాలి, ఏంటంటే గో టు క్లౌడ్ వాచ్. దీనికి వెళ్ళాలి, ఈరోజు సర్వీస్ అనమాట, మోడరింగ్ టూల్ అంటాం దీనికి, ఏమంటా మోడరింగ్ టూల్. ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అయినా మనం డేటు వెళ్ళిపోవాల్సిందే. సో క్లౌడ్ వాచ్ ఇది టూల్ అనమాట. దీన్ని మోడరింగ్ టూల్ ప్రతి క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళి మనం క్లౌడ్ వాచ్ లో ఏం చేస్తామంటే, ఇప్పుడు లోడ్ పెరిగితే 2 యాడ్ అవ్వాలి, లోడ్ డౌన్ అయితే 2 టెర్మినేట్ అయిపోవాలి. లోడ్ ఎంత పెరిగితే 2 యాడ్ అవ్వాలి, 60% అనుకుంటాను. ఎంత డౌన్ అయితే 2 టెర్మినేట్ అయిపోవాలి. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ అలారమ్స్ అలారమ్స్ పార్టీ ఉన్నాయి రిలీజియస్. ఇక్కడ అలారమ్స్ లో వచ్చాం, ఇది మానిటరింగ్ టూల్ అనమాట. క్రియేట్ అలారం అని సెలెక్ట్ మెట్రిక్. ఇక్కడ మనకి చూడొచ్చు అప్లికేషన్స్, ఆటో స్కేలింగ్, ఈబిఎస్, EC2. ఏంటండి, సో ఇక్కడ సార్ చూడండి, క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళి క్లౌడ్ వాచ్ లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, క్లౌడ్ వాచ్ అంటే ఏంటి, మానిటరింగ్. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఆటో స్కేలింగ్ లో ఉన్న ఆ సర్వర్స్ ని మానిటరింగ్ చేస్తున్నాం, చేసి లోడ్ పెరగానే అలర్ట్ చేస్తుంది. ఎవరికి, ఆటో స్కేలింగ్. ఇదిగో 60% లోడ్ పెరిగింది. ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే దానికి పాలసీ క్రియేట్ చేస్తుంది. అందులో ఏంటంటే లోడ్ పెరిగితే 2 యాడ్ చేయి అంటే ఏం చేస్తుంది అది, అంటే ఆ క్లౌడ్ వాచ్ మానిటర్ చేస్తూ ఆ సర్వర్స్ ని లోడ్ పెరగానే వాటి మీద అలర్ట్ చేస్తుంది. ఎవరిని, ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది వెంటనే ఆటోమేటిక్ 2 యాడ్ చేసేస్తుంది. రూల్ ఏం పెట్టాం, 2 యాడ్ చేయమన్నాం కదా, 2 యాడ్ చేసేస్తుంది. దానికోసం ముందుగా ఏం చేస్తాం, ఆటో స్కేలింగ్ లోకి వెళ్ళి ఒక అలర్ట్ అనమాట, అలర్ట్ క్రియేట్ చేస్తుంది. అలారమ్స్ లోకి వెళ్ళి క్రియేట్ అలారం అని సెలెక్ట్ మెట్రిక్ లోకి వచ్చి ఇందులో EC2 సెలెక్ట్ చేసుకోండి. EC2 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ రీజన్లో ఉన్నాం చూసుకోండి ఎప్పుడైనా సరే. ఏ రీజన్లో ఉన్నాం, ఐర్లాండ్ రీజన్లో. అర్థం కావాలి. ఓకే ఓకే, స్క్రీన్ ఏమైనా ఓకే. ఒక్కోసారి ఇలాగే ఒకసారి ఇక్కడ డాట్ పడింది, కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, ఏంటబ్బా అని. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ అలారం, సెలెక్ట్ మెట్రిక్. ఇందులో అందరూ ఏమనుకుంటారంటే ఆటో స్కేలింగ్ తీసుకోవాలేమో అనుకుంటారు, కానీ ఆటో స్కేలింగ్ కాదండి, EC2లోకి వెళ్ళాం. వెళ్తే ఇక్కడ EC2లో మీరు చూడొచ్చు ఆటో స్కేలింగ్ గ్రూప్, AMI, ప్రీ ఇన్స్టెంట్ మెట్రిక్స్ బై ఆటో స్కేలింగ్ గ్రూప్ అని క్లిక్ చేయండి. చూడండి, ఆల్ EC2 బై ఆటో స్కేలింగ్ గ్రూప్. దీనిలో మన సర్వర్ సంబంధించిన ఏమి ఉందా చూడండి, ఎక్కడ ఉందా, ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇది అవునా, ఇదంతా ఏంటండి, ఆటో స్కేలింగ్ గ్రూప్. సో దీంట్లో CPU యూటిలైజేషన్ అని ఎక్కడ ఉందా, CPU యూటిలైజేషన్.
సెలెక్ట్ చేసి ఇక్కడ ఉందండి సెలెక్ట్ మెట్రిక్. కండిషన్ కరెక్ట్గా ఇస్తున్నాము, నిమిషం ఉంటే అలారమ్స్, క్రియేట్ అలారం, సెలెక్ట్ మెట్రిక్. సో దీంట్లో EC2 my auto scaling group was all instance. ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి తరకనే పదే మనకి. ఇది అప్లికేషన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆటో స్కేలింగ్, CPU యూటిలైజేషన్, ఓకే, సెలెక్ట్ మెట్రిక్. ఇక మాక్సిమం తీసుకుంటాం. ఎవ్రీ మినిట్ నాకు అలర్ట్స్ రావాలి. ఎవ్రీ 5 minutes ఉంది, ఎవ్రీ 1 minute ఉంది, ఎవ్రీ 1 minute, ఎవ్రీ 1 minute అలర్ట్స్. స్టాటిక్ ఇప్పుడు గ్రేటర్ దెన్ ఈక్వల్ ఎంత పర్సెంటేజ్, 60% పెరిగితే నాకు అలర్ట్ రావాలి. అలర్ట్ రావాలి దేనికోసం అలర్ట్, ఇక్కడ చూడండి సెలెక్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ అసెట్. ఇంకేం తీసుకోవాలి మనం, ఇందాకేం తీసుకున్నాం గుర్తుందా, మై టెస్టింగ్ వన్. దానికి అలర్ట్ తెలుస్తుంది అనమాట. అంటే పర్సంటేజ్ 60% వెళ్ళగానే ఇది మెయిన్. నెక్స్ట్ CPU హై అని నేను తీసుకున్నాం. నెక్స్ట్ క్రియేట్ అలర్ట్. ఇక్కడ చూడొచ్చు ఒక అలర్ట్ క్రియేట్ చేశాను CPU హై. ఇంకో అలర్ట్ ఏం క్రియేట్ చేయాలి, CPU లో, అంతే కదా, డౌన్ అయితే మళ్ళీ అలారమ్స్ వెళ్ళండి. క్రియేట్ అలారం, సెలెక్ట్ మెట్రిక్, ఇక్కడ EC2 దీంట్లో ఆటో స్కేల్ గ్రూప్. సో దీంట్లో CPU యూటిలైజేషన్, సెలెక్ట్ మెట్రిక్, మాక్సిమం ఎవ్రీ మినిట్ 1 hour వెయిట్ చేయండి, ఎలాగో 1 hour లో టాపిక్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 30% తీసుకుంటాం. ఎంత 30%. ఇక్కడ గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్, ఇందాక ఏం తీసుకున్నాం, గ్రేటర్ దెన్, లోయర్ దెన్, ఈక్వల్ 30%. నెక్స్ట్ ఇక్కడ మరి సేమ్ మై టెస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ CPU లో తీసుకున్నాం. నెక్స్ట్ అలారమ్స్ 2 క్రియేట్ అయిపోయి హై ఒకటి, లో ఒకటి. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మనకి ఆటో స్కేలింగ్ లోకి వచ్చి, ఇదే ఆటో స్కేలింగ్ మనకి గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ స్కేలింగ్ అని ఉంటుంది, పాలసీ అనమాట. క్లిక్ చేసి ఇందులో క్రియేట్ డైనమిక్ స్కేలింగ్ పాలసీ అని ఇక్కడ చూడండి. పాలసీ స్టెప్ పాలసీ తీసుకోండి. పాలసీ నేమ్ CPU హై అలర్ట్. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, CPU హై తీసుకోవాలి, అంతే కదా, రూల్ పెట్టాం కదా, దాని ప్రకారం యాడ్. ఎన్ని యాడ్ చేయమంటున్నాం, 2 యాడ్ చేయండి. 60% రీచ్ అయితే జస్ట్ మళ్ళీ డైనమిక్ పాలసీలోకి వచ్చి ఇంకో పాలసీ స్టెప్, ఇక్కడ CPU లో అలర్ట్, CPU లో యాడ్ రిమూవ్, ఎన్ని. సో ఇప్పుడు సర్వర్ ని మనం తీసుకొని ఆ సర్వర్ మీద లోడ్ పెంచాలి, అప్పుడు 2 యాడ్ అవుతాయి. ఇక్కడ రేట్ తీసుకోండి, రూట్ తీసుకోవద్దండి, రేట్ తీసుకొని వచ్చి EC2 iPhone యూజర్ SSH authentication credentials browse మరి లోడ్ ఎలా ఇస్తాం దీని మీద మనం అంటే, సో దీనికి సంబంధించి టూల్ ఉంది ఇక్కడ, స్ట్రెస్ RPU. ఈ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని బైనరీ ప్యాకేజ్ ఉంది కదా, రీసెర్చ్ చేసి
సర్వర్లోకి వెళ్ళి sudo wget ఈ కమాండ్ ఎందుకు కొడతాం డౌన్లోడ్ చేయడానికి. ఈ లింక్ ఇది ఇదేంటంటే ఆ సాఫ్ట్వేర్ లింక్ అన్నమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేయండి sudo wget అని చెప్పేసి. సో డౌన్లోడ్ అయినట్టు. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఆర్పిఎం -ivh స్ట్రెస్ ఎం కూడా వాడచ్చు, ఎం ఇన్స్టాల్ కూడా వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. ఆర్పిఎం -ivh అని కమాండ్ ఇస్తే ఆ టూల్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయండి ఎందుకని రూట్ ఇవ్వాలి, సూడో ఇవ్వాలి కదా, అవునా కదా. సూడో అడ్మిన్ రైట్స్ అనమాట. అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఒకసారి స్ట్రెస్ అని టైప్ చేయండి. టూల్ పేరు ఏంటండి STRESS. స్ట్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇది కాపీ చేయండి. కాపీ చేసి Ctrl+Shift+C అని చెప్పేసి స్క్రీన్ క్లియర్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. 10 minutes పాటు లోడ్ పడుతుంది. నాకు ఇది సరిపోదు, Ctrl+C అని, Ctrl+C క్యాన్సిల్ అయిపోయింది. లోడ్ నేను పెంచుతున్నా, నాకు 10 seconds కాదు 10 minutes కావాలి. 10 M లోడ్ ఎంత ఉండాలంటే 128 MB కాదు, 300 MB ఉండాలి. ఎంత 300 10. ఇప్పుడు సర్వర్ మీద లోడ్ పడుతుంది. ఎలా చెప్పారు సార్ మీరు లోడ్ పడుతుందంటే, మామూలుగా ఒక సర్వర్ మీద మనకి లోడు ఎంత పడుతుంది అనేది చెప్తాం. ఇక్కడ చూడండి, ఫ్రీ iPhone H ఈ కమాండ్ దేనికోసం చూడండి, 952 లోడ్ ఎంత ఉంది 567 MB. ఇక్కడ లోడ్ పడుతుంది అనమాట. ఒకసారి Ctrl+C అంటున్నాను, సార్ చూడండి, ఫ్రీ iPhone H లోడ్ ఎంత ఉందండి 73. ఇప్పుడు ఈ టూల్ కమాండ్ వాడాను. ఇప్పుడు చెక్ చేయండి లోడ్ ఎంత ఉందో పక్కన. ఫార్ ఫ్రీ iPhone H ఇక్కడ ఎంత ఉందండి. యాప్ ఏం చేస్తుందంటే తర్వాత మీద లోడ్ పెంచుతుంది. ఇప్పుడు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి 2 సర్వర్స్ యాడ్ అవుతాయి. అంతేనా కదా, అదంతా లోడ్ పడుతుంది దాని మీద. ఇది ఇంకా పెరిగిద్దండి, అది ఇంకా పెరిగింది, మీరు చూసుకోవచ్చు. రావాలండి చెక్ చేయండి. 153 MB, 83 MB, 276, 505 లోడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటి చెప్పండి, ఇక మనకి ఏవైతే సర్వర్స్ ఉన్నాయో అక్కడ 2 సర్వర్స్ యాడ్ అవ్వాలి. 2 సర్వర్స్ యాడ్ అవ్వాలి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 ఉన్నాయి. వితిన్ 1 minute లో 2 యాడ్ అవుతాయి. ఒక్కోసారి లేట్ అయ్యింది, ఎందుకంటే అన్ని ఇండికేట్ అవ్వాలి కదా. SMS టాపిక్, ఆటో స్కేలింగ్, క్లౌడ్ వాచ్. ఒకసారి క్లౌడ్ వాచ్కి వెళ్ళి చూడండి, ఏదైనా క్లౌడ్ వాచ్ చూడండి. ఇక్కడ అలర్ట్ వస్తే ఇక్కడ వస్తుంది. 1 వచ్చిందంటే అలర్ట్ అనమాట, అంటే లోడ్ పెరిగినా తగ్గినా. ప్రజెంట్ ఎలా ఉంటుంది ఇక్కడ, అలారం వస్తుంది. సిపియూ లో ఇందాక లోడ్ లేదు కదా, ఇక్కడ హై వస్తుంది. హై ఇప్పుడు ఇక్కడ వస్తుంది. సిపియూ హై ఓకే స్టేజ్ లో ఉంది. సిపియూ హై ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్తుందంటే అలర్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు చెక్ చేయండి, ఇక్కడ నేను క్లిక్ చేసి గ్రాఫ్ అన్నమాట. చూడండి లోడ్ పెరుగుతుందా, లోడ్ పెరుగుతూ వస్తుంది. అప్లికేషన్ స్టాప్ చేసి అనుకోండి, ఇక్కడ ఇది రన్నింగ్ లో ఉంది అప్లికేషన్, అర్థమైందా. రన్నింగ్ లో ఉంది 10 minutes పాటు. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ లోడ్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా పెరిగింది గ్రాఫ్, అంటే రీలోడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే రీచ్ అయిపోయిందో ఈ లైన్ ని, అక్కడ ఆ ఇన్స్టెన్స్ యాడ్ అయిపోతుంది. ఇది గ్రాఫ్ అనమాట. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ లో ఉంది కదా, తర్వాత ఏమొస్తుంది, హై వస్తుంది. రెడీ అవుతున్నప్పుడు ఏమో ఈ స్టేజ్ లో ఉంటుంది, దీన్ని ఇన్సఫిషియంట్ అంటాం. రెడీ అయిన తర్వాత ఓకే స్టేజ్ లో ఉంది. ఓకే స్టేజ్ లో ఉంటుంది. లోడ్ పెరిగితేనేమో అలర్ట్కి వెళ్ళిపోతుంది, లోడ్ డౌన్ అయినా అలర్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే స్టేజ్ లో లేదు ఇప్పుడు, ఎట్లీ సారీ, ఇన్సఫిషియంట్ స్టేజ్ లో లేదు, ఓకే స్టేజ్ లో ఉంది. ఎస్, ఇప్పుడు ఓకే స్టేజ్ లో కూడా లేదు, చూసారా. ఇంకా ఓకే స్టేజ్ ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఈ స్టేజ్ లో ఉంటుంది. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చిన్న సిపియూ హై ఇది రీచ్ అవ్వాలి. రీచ్ అయితే ఇక్కడ మనకు 2 ఇన్స్టెన్స్. ఒక్కోసారి గ్రాఫ్ అప్డేట్ అవ్వడం లేట్ అవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ యాడ్ అయిపోతాయి. మనకు అప్డేట్ అవ్వడం లేట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ లో ఇన్స్టెన్స్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఇంకో 2 యాడ్ అయిపోవాలి, మనకు 2 ఉన్నాయి, 2 యాడ్ అవ్వాలి. అయితే ప్రాక్టికల్ గా మనం చేస్తుంది పర్ఫెక్ట్ అయినట్టు అనమాట. ఇది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. ఒక స్టెప్ ఫెయిల్ అయినా మనకి అవుట్పుట్ రావాలి. యాప్ క్లోజ్ చేసాం ఏమవుతుంది, డౌన్ అయిపోతుంది మరి.
ఇక్కడ అలర్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా 2 ఇన్స్టెంట్స్ యాడ్ అయిపోతాయి. ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిల్ కూడా వస్తుంది ఇన్బాక్స్. ఒక్కసారి ఇన్బాక్స్ లో ఉందో ఒకసారి చూసుకోండి. ఇవి కూడా చూసుకో నోటిఫికేషన్ ఎప్పటిది ఇది మెయిల్ ఇది కాదు కదా. ఇక్కడ అలర్ట్ వస్తే అక్కడ ఇన్స్టెంట్ లాంచ్ అవుతాయి. ఇదిగోండి అలర్ట్స్. సిపియూలో అలర్ట్ వచ్చింది. సిపియూ హై అలర్ట్, అలారం సిపియూ హై ఐలాండ్. వచ్చా క్లౌడ్ వాచ్కి వెళ్ళండి ఒకసారి. లోడ్ పెరిగిపోయిందా, పెరిగిందా లేదా? ఇప్పుడు అప్లికేషన్ స్టాప్ చేద్దాం. కమాండ్ ఏంటి ఇక్కడ? కంట్రోల్-C. ఒక నిమిషం స్టాప్ అయింది, రీలోడ్ చేయండి, రీస్టార్ట్. సో అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ రన్నింగ్ లో ఉంది. ఇక్కడ ఇది స్టాప్ చేస్తాం కంట్రోల్-C. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి, క్లోజ్ చేసేయండి. ఐఫోన్ 70. మీరు వెయిట్ చేసి చూడండి. ఇక్కడ మళ్ళీ లోడ్ ఏమవుతుందండి, డౌన్ అయిపోతుంది. అది విషయం. సో ఇది కాబట్టి నిన్న క్లాస్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. నిన్న క్లాస్ అయిన వాళ్ళకి ఈ రోజు మొత్తం కష్టంగానే ఉంటుంది. ఒక్క నిమిషం, ఓకేనా? కాబట్టి ఇది అయిపోయినాక డిలీట్ చేసేసేయండి, ఓకేనా?